10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. నేను సిద్దిపేటకు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అయితే నేను అక్కడ రూమ్లో నేను కాలేజీలో లెక్చరర్గా జాబ్ చేస్తుంటాను. అయితే ఇక్కడ క్లబ్ దగ్గర ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా ఇంటి ముంగటే క్లబ్ ఓపెన్ చేసింది. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేటువంటి క్లబ్ ఓపెన్ చేసారు. ఓపెన్ చేసినప్పుడు రమ్మని చెప్పేసి వాళ్ళు కార్డు ఇచ్చారు. అదేం చెప్పేసి అంటే మా మేడం వాళ్ళు ఇట్లా ఏం చేశారో అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుంది అన్నటువంటి చూస్తే ఇట్లా మీ హెల్త్ పరంగా ఇట్లుంటుంది, మీరు లావు ఉన్నారు కదా, ఇట్లున్నారు కదా, మీ ఆయనకు బ్యాక్ పెయిన్ ఉన్నది కదా, మేము మంచిగా చేస్తాము, ఇది దాగితే తక్కువ అవుతుంది అది అని చెప్పేసి మోటివేషన్ చేశారు. సరే అని చెప్పేసి మేము పోయిన తర్వాత వన్ మంత్ పోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పేసారంటే మెల్లగా ఈ ఫ్యామిలీ లేడీస్ని మోటివేషన్ చేసుకుంటా అంటే నాకు చెప్పారు. ఫస్ట్ నాకు చెప్పారు ఏమని చెప్పారంటే ఇలా కోచ్ ఆప్షన్ ఉంటుంది, ఇట్లా బిజినెస్ ఉంటుంది, ఇట్లా లక్షలు సంపాదించాల్సి, మేము ఇన్ని లక్షలు సంపాదించినాం అన్ని లక్షలు సంపాదించినాం అని చెప్పారు. కానీ నేను నమ్మలేదు, ఎందుకంటే నేను బయట తిరుగుతుంటా కాబట్టి ఇట్లాంటి మస్తు చూసినా నాకు అవసరం లేదు అని చెప్పేసి అంతమంది నన్ను తీసుకుని సప్లై కూర్చున్నాను. కానీ మళ్ళీ మా మేడంను మోటివేషన్ చేసి మేడంను తీసుకుపోయారు. మేడం తీసుకుపోయి నువ్వు కోచ్ ఆప్షన్ తీసుకోమ్మా, నువ్వు ఇట్లా బిజినెస్ చేస్తే ఇట్లా మస్తు ఉంటుంది, మీ ఆయనకు బ్యాక్ పెయిన్ ఉన్నది కదా, నువ్వు ఇట్లా చేయడం వల్ల మస్తు డబ్బులు సంపాదించవచ్చు, మీ ఆయనకు సపోర్టింగ్ ఉండొచ్చు అది అని చెప్పేసి మోటివేషన్ చేశారు. ఇట్లా మోటివేషన్ చేసుకుంటూ ఒక 1 year దాకా జర్నీ చేయించారు. దాదాపుగా ఒక 4 నుంచి 5 లక్షల దాకా ఖర్చు పెట్టించారు. ఈ ప్రోడక్ట్స్ అవి తీసుకోవాలి, ఇవి తీసుకోవాలి, నువ్వు కస్టమర్స్ని తీసుకురావాలి, వాళ్ళని తీసుకోవాలి, వీళ్ళు తీసుకోవాలి, ఒక 4 లక్షల నుంచి 5 లక్షల దాకా ఖర్చు పెట్టించారు. సో నేను మధ్యలోనే మస్తు మధ్యలో చాలా చెప్పిన మా మేడంకు. అయినప్పటికీ కూడా నేను చెప్పిన దానికంటే కూడా మోటివేషన్ వాళ్ళది ఎట్లయిపోయిందంటే అక్కడ ఫ్యామిలీ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇంపార్టెంట్ అన్నటువంటి దూరంలో వాళ్ళు తీసుకొని వచ్చారు. నేను ఎంత చెప్పినా వాళ్ళ అమ్మ నాన్న ఎంత చెప్పినా కూడా వినలే. నేను ఎంత చెప్పినా మా అమ్మ నాన్న ఎంత చెప్పినా కూడా వినకుండా ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్ 1 month ఈ ఇష్యూ జరిగిన తర్వాత 1 month బ్యాక్ 1000 పాయింట్లు అయితే అయిపోతుందమ్మా, మీకు కూడా నేను ఇట్లే క్లబ్ పెట్టిస్తాము అది అని చెప్పేసి మాధవ్, రాజు, సమరి అన్నట్టు వాళ్ళు మోటివేషన్ చేశారు. చెప్తే నాకు వచ్చి చెప్పారు. చెప్పిన తర్వాత లేదు 1 లక్ష 1000 పాయింట్లు అంటే ₹1,00,000 కావాలి, ఇక్కడికే తేవాలి, మళ్ళీ ఇప్పుడు పాప పెద్దదవుతుంది, పాప పేరు మీద చేస్తారన్న కొద్దిగా ఉంటుంది అని చెప్పేసి చెప్పినా కూడా వారం రోజులు సతాయించింది. సరే ఏమన్నా కానీ అని చెప్పేసి నేను అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది, ₹1,00,000 ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత 1000 పాయింట్లు పెట్టుకున్న తర్వాత మళ్ళీ 15 రోజులకు మళ్ళీ ఓపెన్ చేసి వస్తే ఇది రాంగ్ అమ్మా, ఇది తప్పైంది అని చెప్పేసి వాళ్ళు మోసం చేశారు. 1000 పాయింట్లు కాదు, ఇంకో 500-600 పాయింట్లు కావాలి, అది అయితేనే అవుతుంది, లేకపోతే లేదు అని చెప్పేసి అన్నది. తర్వాత రియలైజ్ అయ్యి మా మేడము నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్తే వినలేదు అని చెప్పేసి రియలైజ్ అయ్యి ఈ సంఘటన జరిగే ముందు వారం రోజుల ముందు బంద్ చేసింది. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ బంద్ చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఫోన్లు చేసుకుంటా మెసేజ్ చేసుకుంటా ఏదోటి చేద్దా అమ్మ, పెట్టిద్దా అని చెప్పేసి మోటివేషన్ చేశారు. నేను బయటకు వెళ్ళిన సందర్భం చూసి ఆమెను రమ్మని చెప్పేసి క్లబ్కి రమ్మని చెప్పేసి చెప్పారు. క్లబ్కి వెళ్ళిన తర్వాత ఆమె సమ్రీన్ అన్నట్టు ఆమె ఎవరైతే ఉన్నారో సమ్రీను, మాధవ్, రాజు అన్నట్టు ఏదో తిట్టారట. అక్కడ అన్నీ బిజినెస్ ఇట్లున్నది అట్లున్నది, మాకు సంబంధం లేదు, ఇంకో 50-60 వేలు అయితేనే నీకు క్లబ్ పెట్టిస్తాం, లేకపోతే లేదు, మొత్తం ఇది అంతా ఇప్పటిదాకా పెట్టినంత వేస్ట్ అయిపోతుంది, నువ్వు ఏ పని అన్నా చేయి, మాకు సంబంధం లేదు, 50-60 వేలు తీసుకొచ్చి అది చేయరు అదే అని చెప్పేసి చెప్పారని ఈ విషయం మాకు ఎప్పుడు తెలిసిందంటే ఒక 2-3 days రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఇష్యూ జరిగిన తర్వాత రూమ్లోకి వెళ్ళిన తర్వాత 2-3 days తర్వాత వస్తే సూసైడ్ నోట్ కనబడితే ఆమె చాటింగ్లో, ఆమె ఫోన్ చాటింగ్లో అవి అని అబ్జర్వ్ చేస్తే వాళ్ళంతా ఏ రకంగా ఫోర్స్ చేసారు, ఎట్లా చేసారు అనేటువంటి అర్థమైంది. ప్లస్ ఇంకా మధ్యలో కూడా చాలా ఇబ్బంది పెట్టారట. ఈమెను ఏ రకంగా ఇబ్బంది పెట్టారంటే ఇప్పుడు ఈ మాధవ్, సమరి అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆమె ముస్లిం, ఈయన హిందూ. ఈయన ఏం చేసిన ఆమె లవ్ మ్యారేజ్ చేసేసి అందులో కన్వర్ట్ చేసేసారు. ఈమెను కూడా దాదాపు అందులో కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు, మధ్యలో చాలా ప్రయత్నం చేశారు. కానీ ఈమె అట్లా కాదు, మా సారు ఇట్లా అదే అని చెప్పేసి ఈమె పోయింది. చాలా మాత్రం ఎంత సఫర్ చేసిందంటే 1 week నుంచి సఫర్ చేస్తున్నా కూడా నాకు వచ్చి చెప్పింది. ఇట్లా చెప్తే సరే పోయినాయి 4 లక్షలు పోతే పోన్లే, ఇక నుంచి అయినా ఇంటికాడ ఉండు అదే అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు పదే మెసేజ్ పెట్టుకుంటా పదే ఫోన్లు చేసుకుంటా ఏదోటి చేద్దాం రామ్మ, ఎట్లానే చేద్దాం, మేము పెట్టిద్దాం అది అని చెప్పేసి అన్న తర్వాత నేను బయటకు పోయింది చూసి వీళ్ళు పిలిపించుకొని ఈ రకంగా చేయడం జరిగింది. దీనివల్ల నా భార్య సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నది, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నది.